ఏపీలో ఇటీవల ఏర్పడినటువంటి బీసీవై అనేటటువంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 4.5 సంవత్సరాల పాలనలో ఎలాంటి మంచి జరిగిందంటారు? ఏమైనా జరిగింటే కదా మంచి జరిగింది అని చెప్పడానికి. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆ పార్టీ నాయకులు కావచ్చు, మా పార్టీ అధికారంలో మేము రైతులకు పలానా చేశాము, లేదా యువతకు పలానా చేశాము, లేదా పలానా వర్గానికి పలానా మంచి చేశామని చెప్పి వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వంలో జరిగింది ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదని అన్ని రకాలుగా దోపిడీ చేయడం, లూటీ చేయడం, అరాచకాలు చేయడం, దౌర్జన్యాలు చేయడం, అంతే తప్ప ఏ ఒక్క వర్గానికి మంచి జరగలేదు. ఈ రాష్ట్రానికి ఏ ఒక్క రంగంలో కూడా మంచి జరగలేదు. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి అభివృద్ధి మేము చేశామంటూ వైసీపీ సంబంధించినటువంటి అధిష్టానం చెప్తా ఉంది. అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశము, శ్రీలంక కావచ్చు, లేదా వెనిజులా అయినటువంటి ఆర్థిక మాంద్య దేశాలుగా తయారవుతూ ఉన్నాయంటున్నారు. మీ వర్షన్ ఏమంటారు అసలు? ఈ రాష్ట్రంలో 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఏ ఒక్క రంగంలో అభివృద్ధి చేయలేదనేది స్పష్టము. అభివృద్ధి చేయకపోగా దోపిడీ చేశారు, దౌర్జన్యాలు చేశారు, అరాచకాలు చేశారు. ఈ రాష్ట్ర ప్రజలను ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేశారు తప్ప వేరే ఏ ఒక్క రంగంలో అభివృద్ధి చెందలేదు. ఖచ్చితంగా ఈ విషయాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా దానికి సంబంధించి తీర్పు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇటీవల కాలంలో మీరు పార్టీ ఆవిర్భావ దినం రోజే బీసీలకు సంబంధించినటువంటి మేనిఫెస్టోని కూడా విడుదల చేయడం జరిగింది. అయితే రానున్న ఎన్నికల్లో దాదాపుగా ఎన్ని నియోజకవర్గాల్లో 175లో పోటీ చేయబోతా ఉన్నారా? ఎలా ఉంటుందంటారు? ఖచ్చితంగా బీసీ యువజన పార్టీ 175 నియోజకవర్గాల్లో కూడా బలోపేతం చేసే దిశగానే మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎన్నికలకు సంబంధించిన పోటీ విషయంలో, మా అభ్యర్థుల విషయంలో కావచ్చు, స్థానాల విషయంలో కావచ్చు, అన్నింటికి సంబంధించి అతి తొందరలో దీని మీద పూర్తి స్పష్టత ఇస్తారు. అంటే ఇప్పటికే దాదాపుగా స్టేట్లకు సంబంధించి 2 పార్టీలు బాగా యాక్టివ్ అయినటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. మీ పార్టీ ఇప్పటికి కూడా ఇంకా ఎక్కడ అభ్యర్థులను ప్రకటించలేదు. ఎలా ఉండబోతుందంటే? అభ్యర్థులను మేము ఇప్పటికిప్పుడు ప్రకటించకపోయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించి పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల విషయంలో ఇప్పటికే మాకు చాలా స్థానాల్లో స్పష్టత ఉంది. వాళ్ళు ప్రజల్లోకి వెళ్తున్నారు, ప్రజల్లో కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రకటన మాత్రమే మేము వాయిదా వేస్తున్నాం తప్ప దీనికి సంబంధించిన కసరత్తులో ఎక్కడ వెనకడుగులు వేయలేదు. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. తొందరలో దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా వెల్లడిస్తాం. బీసీవై పార్టీ ప్రధాన లక్ష్యం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ అంటారా? 100% ఈ రాష్ట్రంలో అరాచక పరిపాలన కొనసాగిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటికెళ్ళాలి, బీసీ యువజన పార్టీకి ప్రాతినిధ్యం రావాలనే కాన్సెప్ట్ తోటే మేము ఈరోజు వర్క్ చేస్తున్నాము. ఖచ్చితంగా ఆ దిశగానే మేము ప్రయత్నం చేస్తాం. రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు? గతంలో చూశాము, మీకు మంత్రికి అక్కడ అసలు కుదరడం లేదు, మీకు ఇబ్బందులకు గురి చేసినటువంటి సంఘటనలు మనం చూసాం. ఎలా ఉంటుందంటారు? రానున్న ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నారు? ఎలా ఉంటుంది? నేనైతే పుంగనూరు నియోజకవర్గం నుండినే పోటీ చేస్తున్నాను. పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది నన్ను అడగడం కాదు, మీరు రామచంద్రారెడ్డిని అడిగినా చెప్తారు. ఖచ్చితంగా ఈసారి రామచంద్రారెడ్డిని ఎంత చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారో ప్రజలు, పుంగనూరు నియోజకవర్గ ప్రజలను అడిగితే చెప్తారు. ఓటమితో మొదలైన రామచంద్రారెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ఓటమితోటే ముగింపు పలుకుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఉన్నటువంటి పార్టీలను కాదని మీరు పెట్టినటువంటి నూతన పార్టీను సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంట? 100% ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను వంచారు, అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోపిడీ చేశారు. కేవలం కొన్ని కుటుంబాలు, ఆ కుటుంబ కోటరీలు ఈరోజు రాష్ట్ర సంపదని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు లూటీ చేసే కార్యక్రమం చేశారు. రైతులను వంచారు, యువతను వంచారు, ఉద్యోగస్తులను వంచారు, మహిళలను వంచారు, అన్ని రకాలుగా బడుగు బలహీన వర్గాలను వంచారు తప్ప ఏ ఒక్క వర్గ అభివృద్ధి కోసం ఏ ఒక్క ప్రభుత్వం పనిచేయలేదు. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం 100% ఆవశ్యకత ఉంది. ఆ దిశగానే బీసీ యువజన పార్టీ వచ్చింది. ఆ దిశగానే మేము ప్రయాణం చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు బీసీ యువజన పార్టీకి మద్దతు ఇస్తారనే నమ్మకంతో మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. యువతకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక యుగంలో కంప్లీట్గా మొత్తం డబ్బుమయం అయిపోతూ ఉంది. అంటే ఓటర్లకు కావచ్చు, లేదా ప్రలోభాలకు గురి చేస్తూ ఉన్నారు. కొత్తగా ఉన్నటువంటి పార్టీని లేదా యువతకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు భారతదేశం మొత్తం మీద తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నంత నిరుద్యోగ సమస్య ఎక్కడా లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువతకున్న
నైపుణ్యత, టాలెంట్ ఈరోజు పక్క రాష్ట్రాల్లో కాదు, ఏ దేశంలోనూ కూడా లేదు. ఈరోజు ఏ దేశానికి వెళ్ళినా, ఎంత పెద్ద కంపెనీలకు వెళ్ళినా తెలుగు యువత అక్కడ పనిచేసే పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ మన యూత్కున్న టాలెంట్ కావచ్చు, వీళ్ళకున్న సబ్జెక్ట్ కావచ్చు, అన్ని రకాలుగా కావచ్చు. కానీ ఇక్కడ కొత్త పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదు, కొత్త కంపెనీలు వచ్చే పరిస్థితి లేదు, పారిశ్రామిక అభివృద్ధి జరిగే పరిస్థితి లేదు. ఈ దిశగా తీసుకుంటే ఈరోజు పూర్తిగా రాష్ట్రం నుండి అన్ని రకాలుగా వలసలు వెళ్ళే కార్యక్రమం జరుగుతోంది. ఇందులో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ అవగాహన ఉండాలి, రాజకీయాల్లో యాక్టివ్గా రావాలి, రాజకీయంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. పార్టీలు చెప్పే తప్పుడు హామీలని, ఇలాంటి మీరు చెప్పిన ప్రలోభాలకి గురి చేసి అలాంటి వాటికి గురి అవ్వకుండా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర యువతను కోరుకుంటున్నాను. ఇటీవల చూసాం ఏపీ రాజకీయాల్లో పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే రాజకీయాల్లో ట్రాన్స్ఫర్స్ ఉంటాయంటారా? అంటే ఇప్పటికే దాదాపుగా ఏపీలో అనేక రకాలైనటువంటి సెగ్మెంట్లలో అభ్యర్థులను మారుస్తూ ఉన్నాయి అధికారంలో ఉన్నటువంటి పార్టీ. రాజకీయాల్లో కూడా ట్రాన్స్ఫర్స్ ఉంటాయంటారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత 4.5 సంవత్సరంలో అన్ని వర్గాల ప్రజలను అన్యాయం చేశారు, మోసం చేశారు. చివరికి ఈరోజు తన పార్టీ కోసం కష్టపడిన నాయకుల్ని, కార్యకర్తలని కూడా మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గతంలో చూసాము, తన చెల్లి కావచ్చు, తన తల్లి కూడా హైదరాబాద్కి వెళ్ళి ఉన్నటువంటి పరిస్థితులను మనం చూసాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈసారి నమ్మే అవకాశాలు ఉన్నాయంటారా? ఇటు చెల్లి కూడా సొంత పార్టీలో కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది, ఇటు జగన్ వైసీపీలో కొనసాగుతూ ఉన్నారు కదా, ఎలా ఉంటుందంట? మీరే చెప్తున్నారు, సొంత చెల్లిని, సొంత తల్లిని మోసం చేశారన్నట్టు. సో సొంత కుటుంబ సభ్యులే నమ్మే పరిస్థితి లేదు, ఈరోజు సొంత నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, సొంత జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, ఏ ఒక్కరూ నమ్మే పరిస్థితి లేదు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఈ ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రంలో ఉనికిని కోల్పోయే అవకాశం కూడా ఉండదనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా ప్రజలు గుర్తిస్తున్నారు. సార్, ఫైనల్గా ఈ రాయలసీమ ప్రాంతం ఎప్పుడు వెనుకబడి ఉంటుంది? మీ పార్టీ ఒకవేళ మీరు ఈ ప్రాంతానికి రానున్న ఎన్నికల్లో ఏదన్నా చేయాలనుకుంటే ఏం చేస్తారు? మీరన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ రాయలసీమ ప్రాంతం నుండి ఎక్కువ ముఖ్యమంత్రులుగా పనిచేసే అవకాశం ఈ ప్రాంత నాయకులకు వచ్చింది. సుమారు 7 మంది ముఖ్యమంత్రులు పనిచేసిన ఈ ప్రాంతంలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి ఈ ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి మంచి చేసే అవకాశం ఉన్నా కానీ ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క ముఖ్యమంత్రి, ఏ ఒక్క ప్రభుత్వము కృషి చేయలేదు. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామికంగా అభివృద్ధి చేసి, ఇక్కడ యువత వలసలను ఆపి ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉన్న ఆ దిశగా కూడా ఏ ఒక్క ప్రభుత్వము, ఏ నాయకుడు కృషి చేయలేదు. ఖచ్చితంగా బీసీ యువజన పార్టీకి అవకాశం వస్తే మాత్రం రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతో పాటు ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి చేయడం ద్వారా ఇక్కడున్న యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వలసలను పూర్తిగా అరికట్టే కార్యక్రమం అయితే మాత్రం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి బీసీవై పార్టీ రానున్న రోజుల్లో కూడా ఇటు 175 నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తామంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉండేటటువంటి వైసీపీ ప్రభుత్వమే తమ పోరాటంగా తీసుకున్నామని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.